తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన పందిరి మహాదేవుడు, కోటి లింగాల సత్రం చైర్మన్ రెడ్డి మణి స్థానిక గీత అప్సరా థియేటర్ వద్దనున్న ఆయన నివాసం నుంచి ఆటోలు, మోటార్ సైకిళ్లు, కార్లు, బస్సులతో భారీ ర్యాలీగా చేరుకుని కన్వెన్షన్ సెంటర్ కు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా రెడ్డిమణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా ఉపాధ్యక్ష పదవిని అప్పగించిన జిల్లా కమిటీ అధ్యక్షుడు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ డివిజన్ నుంచి యువత పెద్ద ఎత్తున ఈ ర్యాలీకి ఉత్సాహంగా తరలివచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం మరింత ప్రగతి పదంలో సాగాలని ఆకాంక్షించారు. తనకు అప్పగించిన పదవికి న్యాయం చేసేందుకు శాయశక్తిలా కృషి చేస్తారని వెల్లడించారు. ఆయన వెంట టీడీపీ నాయకులు శీలం గోవిందు, పందిరి మహాదేవుడు, సత్రం డైరెక్టర్లు, ఆటో యూనియన్ నాయకులు తదితరులు ఉన్నారు. నమస్కారం. ఈరోజు రాజమండ్రి చెరుకూరికి వీర్రాజు గారి కళ్యాణ మండపంలో తూర్పుగోదావరి జిల్లా పార్లమెంటు కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, నాయకులు గన్నికృష్ణ గారు, నగర కమిటీ, అలాగే పార్లమెంట్ కమిటీ, అన్ని కమిటీలు, వార్డు కమిటీలు కూడా ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఏదైతే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఆదేశాలు ఇచ్చారో ప్రతి వార్డు నుంచి కూడా అందరూ ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం చాలా ఆనందదాయకం. మరి ముఖ్యంగా బొడ్డు వెంకటరమణ చౌదరి గారు అధ్యక్షుడిగా, కాశీ నవీన్ కుమార్ కార్యదర్శిగా, నేను వైస్ ప్రెసిడెంట్గా మాకు అలాట్ చేశారు. ముఖ్యంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, టౌన్ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి మంత్రులు, అలాగే 7 శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు, పాలిట్ బ్యూరో సభ్యులు వీళ్ళందరూ హాజరవడం, వీరి సమక్షంలో మాకు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం జరగడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మాకు పదవులు వచ్చినప్పటికీ కూడా మేము కార్యకర్తలుగానే పార్టీలో పనిచేస్తాం. మా పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు గారు, అదే లోకేష్ గారి నాయకత్వంలో ఒక మంచి నినాదం ఒకటి ఉంటుంది మాకు తెలుగుదేశం పార్టీలో. పార్టీ కార్యకర్త నాయకుడిగా వారు మాకు మేమే వర్ణించుకుంటాం. కార్యకర్త మేమే, నాయకుడు మేమేగా సాటిస్ఫాక్షన్ అవుతూ ఉంటాం.